నేను అనుకుంటున్నాను నేను. ఓకేనండి. ఇప్పుడు ఢిల్లీ నుంచి అమర్నాథ్ గారు, ఢిల్లీ ప్రతినిధి, బీజేపీ ప్రతినిధి గారు లైన్లో ఉన్నారు మనకి. సార్ నమస్కారం అండి అమర్నాథ్ గారు. వినిపిస్తుందండి నా వాయిస్? వినిపిస్తుంది. ఇప్పుడు మీరు కొంచెం జోష్లో ఉన్నట్టు కనిపిస్తుంది. మీకు ఢిల్లీ బీజేపీ ఆఫీస్ దగ్గర కూడా, చాలా హెడ్ క్వార్టర్స్ దగ్గర కూడా చాలా జోష్లో ఉన్నట్టు కనిపిస్తుంది. మీకు అంటే దక్షిణాది కంటే కూడా మీకు పశ్చిమ బెంగాల్లో గెలవడం అనేది మీకు చాలా, అంటే అధికారంలోకి రాబోతుంది. ఇప్పుడు లీడ్స్లో ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా అధికారంలోకి వస్తుందని అంటున్నారు కాబట్టి మీకు ఎట్లా అనిపిస్తుంది? అక్కడ ఎలా ఉంది? మీరు ఢిల్లీలోనే ఉన్నారు కాబట్టి అక్కడ వాతావరణం ఎలా ఉందండి? జనతా పార్టీ సిద్ధాంతకర్త, వ్యవస్థాపకులైన శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జన్మభూమిలో ఇవాళ భారతీయ జనతా పార్టీ జెండా ఎగరబోతోంది. అబ్సల్యూట్ గా చాలా సంతోషంగా ఉంది. అండ్ మోరోవర్ ఏంటంటే, బంగాల్లో గత 50 సంవత్సరాలు, అంటే 34 సంవత్సరాల కమ్యూనిస్ట్ పాలన, దాని తర్వాత కొనసాగింపుగా ఈ టిఎంసి 15 సంవత్సరాలు, దాదాపు 14 and 50 years నుంచి బెంగాలీస్ నిజంగా కూడా చాలా ఇంటెలెక్చువల్స్ పీపుల్. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఈ రాక్షస అవినీతి పరిపాలన కారణంగా ఏంటంటే వెస్ట్ బెంగాల్ చాలా వెనుకబడి ఉంది. 100% విపరీత అవినీతి, హత్య, హింసాకాండ, అభివృద్ధి ఆల్మోస్ట్ కుంటుపడి. యాక్చువల్గా ఏంటంటే కోల్కతా కూడా జియోగ్రఫికల్ గా చాలా అద్భుతమైన సిటీ. ఫస్ట్ మన భారతదేశ రాజధాని కూడా ఈస్టర్న్ పార్ట్ కు చాలా కనెక్టింగ్ గా ఉంటుంది. కాబట్టి అలాంటి ఒక మంచి అద్భుతమైన స్టేట్ ఇన్ని రోజుల నుంచి నెగ్లెక్టబుల్ అయింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారం కైవసం చేసుకోబోతుంది. మోదీ గారి అభివృద్ధి పాలన, వికసిత్ భారత్ ఏదైతే మోదీ గారు ఇచ్చారో దాన్ని 100% బెంగాలీలు ఆహ్వానించారు. ఖచ్చితంగా మా ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఎస్. అయితే అంటే ఇప్పుడు బీజేపీకి కేవలం అక్కడ ప్రజలే కాదు, సర్ ద్వారా ఎలక్షన్ కమిషన్ కూడా సహకరించింది అని చెప్పేసి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అంటే ముస్లిం ఓటు బ్యాంక్ని తగ్గించడంలో సిఈసి అనేది చాలా కీలకంగా వ్యవహరించింది, అందుకే బీజేపీ అక్కడ గెలవగలుగుతుంది అనే ఒక ఆరోపణలు ఉన్నాయి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటండి? సీనియర్ కమిషనర్ గా ఉన్నారు. ఆయన ఒక దళిత అధికారి. ఆయనను చాలా అవమానించే విధంగా బీహార్ ఎలక్షన్ సమయంలో కూడా కాంగ్రెస్ వాళ్ళు లేనిపోని బేస్లెస్ ఎలిగేషన్స్ చేశారు. అదే విధంగా ఇప్పుడు కూడా టీఎంసీ కూడా ఆయనను బదనాం చేయడానికి చాలా కృషి చేశారు. అయినప్పటికీ జ్ఞానే అసలు ఈ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ లో ఇప్పటి వరకు ఇది ఒక రికార్డు. ఒక్క ప్రాణం కూడా పోకుండా, ఒక వ్యక్తి హత్య గురి కాకుండా చాలా పీస్ఫుల్ గా ఎలక్షన్ నిర్వహించారంటే ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గారిని అభినందించాలి. ఒకటి. రెండోది ఏంటంటే, గతంలో 2011లో 75 మంది చనిపోయారు ఎలక్షన్స్ టిఎంసి, అంటే అధికార మార్పిడి జరిగినప్పుడు, కమ్యూనిస్టుల దమనకాండ. దాని తర్వాత కూడా 2014లో జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో కూడా, అప్పుడు కూడా విపరీతమైన దమనకాండ, తర్వాత హత్య రాజకీయాలు నడిచినాయి. కాబట్టి ఏంటంటే ఈసారి ఎలక్షన్ కమిషన్ చాలా పకడ్బందీగా 2,50,000 సిఆర్పిఎఫ్ బలగాలను మోహరించి చాలా అద్భుతంగా శాంతియుతంగా నిర్వహించింది. దాంట్లో తప్పేమిటండి? ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ కమిషనర్ టిఎన్ శేషన్ గారి తర్వాత అంత అద్భుతంగా ఈయన నిర్వహించారు జ్ఞానేష్ కుమార్ గారు. ఇదే 2004లో జేఎం లింగ్డో గారు కాంగ్రెస్ కు ఫేవర్ గా ఉన్నారు. అంటే మీరు ఇప్పుడు మీరు ఎలా ఇప్పుడు లింగో గారిని అంటున్నారో, వాళ్ళు కూడా అలా ఆరోపణలు చేస్తున్నారు కదండి జ్ఞానేశ్వర్ గారి మీద. ఇప్పుడు ఎస్ఐఆర్ అనేది ఇది నిరంతర ప్రక్రియ అండి. ప్రతిసారి ఎస్ఐఆర్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎస్ఐఆర్ బీజేపీ ఇంట్రడ్యూస్ చేసింది కాదు, కాంగ్రెస్ కూడా ఎస్ఐఆర్ అనేది చేసింది. దీంట్లో ఎవరైతే ఇలీగల్ మైగ్రెంట్స్ ఉన్నారో, చనిపోయిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ పేర్లను తొలగించడం జరిగింది, డిలీట్ చేశారు తప్పిస్తే ఎస్ఐఆర్ ఉద్దేశపూర్వకంగా అంటే ఇండియన్ బోర్న్ సిటిజన్ ముస్లిమ్స్ అయితే ఎవరి పేర్లు కూడా పోలేదు. అలాగైతే కొంతమంది హిందువుల పేర్లు కూడా పోయాయి. ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉన్న వాళ్ళు, అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని కూడా డిలీట్ చేశారు, తొలగించారు. దాంట్లో తప్పేముంది? నాకు ఇది అంటే ఇప్పుడు మీకు ఎస్ఐఆర్ తమిళనాడులో కూడా జరిగింది, అన్ని ప్రాంతాల్లో ఎస్ఐఆర్ చేస్తున్నప్పుడు బీహార్లో కూడా చేశారు.
ఎస్ఐఆర్ అనేది జస్ట్ అది టెక్నికల్, అది ప్రాసెస్ అనేది. కరెక్ట్ అండి, ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుంది, అన్ని చోట్ల పెడుతున్నారు. కాకపోతే అక్కడ ఈ పర్టికులర్ ఆరోపణలు అయితే చెప్పండి అండి, ఏదో చెప్తున్నారు. హలో, ఈ రోజు మమతా బెనర్జీ ప్లీజ్ గో అహెడ్, చెప్పండి. ఈ రోజు మమతా బెనర్జీ పరిపాలనలో ఒక సగటు హిందువు భద్రత లేకుండా జీవించాడు. ఈ రోజు ఏదైతే బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా భయానక వాతావరణంలో హిందువులు నివసించారు. కాబట్టి ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడం అనేది 100% ఆవశ్యకత ఉండింది. ఈ రోజు అధికారంలోకి వచ్చాం. ఈ రోజు అక్కడ అస్సాంలో కూడా క్లీన్ స్వీప్ చేసింది బీజేపీ. ఓకే, అక్కడ అట్లానే వెస్ట్ బెంగాల్లో కూడా ఇప్పుడు అధికారంలో రాకపోతున్నాం. కాబట్టి అంటే ఇప్పుడు భద్రత చాలా సరిహద్దు భద్రత చాలా కట్టుదిట్టంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో మీరు పశ్చిమ బెంగాల్లో బీజేపీ తరఫున ఎలాంటి పాలన ఇవ్వబోతున్నారు? మీ ఆశయాలు ఎట్లా ఉన్నాయి? అంటే మానవ వనరులు, ప్రకృతి వనరులు ఏది తీసుకున్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్నా, ఇటు నార్త్ ఈస్ట్ కు తర్వాత మన భారతదేశానికి మధ్యలో ఒక వారధి లాగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే అదే సమయంలో చాలా సున్నితమైన రాష్ట్రం కూడా, అంటే బంగ్లాదేశ్ మెయిన్ గా బార్డర్ చేస్తూ ఉంది కనుక, ఇటువైపు చైనా ఉంది కనుక ఇది 100% చాలా సున్నితమైన రాష్ట్రం. కాబట్టి అంటే భద్రతా పరంగా అదే విధంగా అభివృద్ధి పరంగా కూడా చాలా రెండో గుజరాత్ లాగా ఉంటుంది. మీకు లాస్ట్ ఎలక్షన్స్ లో అంటే 2011లో టాటా వాళ్ళు నానో ఫ్యాక్టరీని పెట్టడానికి, ఇండస్ట్రీని స్టార్ట్ చేయడానికి నందిగ్రామ్కి వెళ్తే అది వ్యతిరేకించి మమతా బెనర్జీ దాన్ని ఒక ఎలక్షన్ స్టంట్ గా యూజ్ చేసుకుని ఆమె ఎలక్షన్ లో గెలిచింది 2011లో. ఓకే, అసలు ఎక్కడ ఇండస్ట్రియలైజేషన్ ఎక్కడ ఉందండి? ఉన్న ఇండస్ట్రీస్ బంద్ అయిపోయాయి. అసలు ఎక్కడ ఏ ఐటీ కంపెనీలు ఉన్నాయి? అందరు కూడా వలసపోతున్నారు కలకత్తా నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి. ఎంతమంది మన హైదరాబాద్ లో బెంగాలీస్ ఉన్నారు, మంది మన ఆంధ్రప్రదేశ్ కు వలసపోయినారు, వైజాగ్. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ లో కూడా 30 years ఏజ్ వాళ్ళు దాదాపు 60-70% ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లు అందరు కూడా 100% వాళ్ళు వచ్చి ఓటు వేశారు, బీజేపీకి ఓటు వేశారు. ఎందుకంటే వాళ్ళకు డెవలప్మెంట్ కావాలి. మళ్ళీ ఏదైతే కుంటుపడిందో అభివృద్ధి వెస్ట్ బెంగాల్లో, ఆ అభివృద్ధిని మళ్ళీ దాన్ని రివైవ్ చేయడం కోసము వాళ్ళు ఖచ్చితంగా ఎంత శ్రమనైనా వాళ్ళు పడి వాళ్ళు వెస్ట్ బెంగాల్కి వెళ్ళి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారంటే వాళ్ళ కమిట్మెంట్ కేవలం స్టేట్ బాగుపడాలి. ఆ స్టేట్ బాగుపడాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి. మోదీ గారి నాయకత్వంలో భారతదేశం ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతుందో అదే విధంగా వెస్ట్ బెంగాల్ కూడా అభివృద్ధి చెందాలి. రెండో గుజరాత్ కావాలి అనే ఉద్దేశంతో ఇది ఇప్పుడు గుజరాత్ మోడల్ ఇప్పుడు ఇక్కడ 100% ఇంప్లిమెంట్ చేస్తాం వెస్ట్ బెంగాల్. డబుల్ ఇంజన్ సర్కార్. మరి ఇదే రకమైనటువంటి మీరు డబుల్ ఇంజన్ సర్కార్ని ఇటు దక్షిణాదిన ఎందుకు చేపట్టలేకపోతున్నారు? ఇప్పుడు మనం చూసుకుంటే తమిళనాడులో కూడా ఏఐడిఎంకేతో కలిసి మీరు చేశారు, కూటమి చేశారు. కానీ అక్కడ టీవీకే పార్టీ అనూహ్యంగా విజయం సాధించి రేపు ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మనకి. అంటే దక్షిణాదిన బీజేపీ ఎందుకు బలపడలేకపోతుంది? అంటే మోడీయా మానియా పనిచేయట్లేదా, లేకపోతే హిందుత్వ ఎజెండాని ఇక్కడ వాళ్ళు చేయట్లేదా, ఓట్ చేయట్లేదా? భౌగోళిక పరిస్థితులు కానీ లేకపోతే అక్కడ ఉన్న స్థానిక ఇష్యూస్ కానీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. వెస్ట్ బెంగాల్ తర్వాత తమిళనాడుకు చాలా చాలా వ్యత్యాసం ఉంది. ఓకే, తమిళనాడులో ఎందుకు ఇలా జరుగుతుందని 100% పార్టీ కేంద్ర నాయకత్వం పోస్ట్ మార్టం చేస్తుంది, తర్వాత ఒక బెటర్ స్ట్రాటజీగా వెళ్తుంది. ఇప్పుడు విజయం కూడా ఓవర్ నైట్ లో బీజేపీకి రాలేదండి. ఇప్పుడు బీజేపీ 1980లో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత 84లో కేవలం 2 సీట్లు మాత్రమే గెలిచింది. 89లో 80 సీట్లు గెలిచింది. 96 మీరు ఎట్లా ఎదిగింది చూసారు కదా. ఓవర్ నైట్ లో ఎదిగాలేదు.
నెక్స్ట్ టార్గెట్ విల్ బి కేరళ సౌత్ నుంచి, తర్వాత తెలంగాణ, కేరళ, ఈ రెండు రాష్ట్రాలు బీజేపీ టార్గెట్. 100% బీజేపీ ఒక స్ట్రాటజికల్ గా వెళ్తుంది, గెలుస్తుంది. ప్రతి స్థానిక పరిస్థితులను బట్టి మా స్ట్రాటజీ మారుతుంది. కేవలం హిందుత్వమే కాదు, మేము హిందుత్వం అనేది యాక్చువల్ గా ఒకటండి, మాది సాంస్కృతిక జాతీయవాదం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. కాబట్టి ఏంటంటే సీడో సెక్యులరిస్టులు అనేవాళ్ళు ఈ హిందుత్వం అనే మాకు ఆపాదిస్తున్నారు, కానీ 100% సంస్కృతి బాగా ఉంటే దేశం బాగుంటుంది. సంస్కృతి పునాదుల మీదే దేశం ఉంటుంది. అది హిందుత్వం ఏంటండి? ఇప్పుడు హిందువులు యాక్చువల్ గా సున్నిత పరులు, సాఫ్ట్ నేచర్ ఉంది కనుకనే ఈ రోజు ఇన్ని మతాలు ఇక్కడ ఉన్నాయి. ఇంతమంది ఇప్పుడు మన భారతదేశం విభజన జరిగిన తర్వాత పాకిస్తాన్ లో 35% మంది హిందువులు ఇవాళ 3%కి ఎందుకు పడిపోయినారండి? ఇవాళ ముస్లిం జనాభా ఎందుకు పెరిగిందండి ఇక్కడ భారతదేశంలో? బేసికల్ గానే హిందూ ధర్మం అనేది చాలా సాఫ్ట్ నేచర్ ఉన్న వాళ్ళు అందరినీ ఆహ్వానిస్తారు. కాబట్టి ఏంటంటే ప్రతి రాష్ట్రాన్ని కూడా ఒక స్ట్రాటజికల్ గా వెళ్తాం. భవిష్యత్తులో తమిళనాడు ఏంది, కేరళ ఏంది, తెలంగాణ అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుంది. 2047 మోదీ గారి పిలుపు మేరకు వికసిత్ భారత్ లక్ష్యంతోనే భారతీయ జనతా పార్టీ 100% పనిచేస్తుంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. థ్యాంక్ యూ అమర్నాథ్ గారు, ఢిల్లీ నుంచి మీరు పార్టిసిపేట్ చేసినందుకు మీకు కంగ్రాచులేషన్స్ అండి. పశ్చిమ బెంగాల్లో మీరు అధికారంలోకి వస్తున్నందుకు.